లోకేష్ గారు ముందుగానే దాన్ని ఏమన్నారు, ఇంగ్లీష్లో ఫ్రీ బ్యాగ్ డే అన్నారు. నేనేమో తెలుగులో చెప్తున్నాను, బరువు మోయని రోజు. పిల్లవాడికి రోజు బరువులే, చదువు బరువు కావాలి కానీ పుస్తకాలు బరువు కాకూడదు. ఇటువంటి ఇంకా ఇంకా అనేక విద్యా ప్రణాళికలు, విశ్వవిద్యాలయాలు చాలా గొప్పగా ఏర్పడతాయి. చాలా విద్య రాణిస్తుంది, కళలు, విద్య. ఇంతదాకా మన మురళీకృష్ణ చెబుతూనే ఉన్నాడు, ఈ ఉగాది కొత్త ఉగాది, అద్భుతంగా కళలు ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. మళ్ళీ ఇంతమందికి సత్కారము, విద్వాంసులకు, కళాకారులకు, వాళ్ళందరికీ గొప్ప సత్కారాలు అని చెప్తూ ఉన్నాడు. నిజమే కదా. ఇది ఈ ఉగాది యొక్క విశేషములో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. విద్యారంగము, భవన నిర్మాణ రంగము కూడా చాలా బాగుంటుంది సంవత్సరం. భవన నిర్మాణ రంగము కూడా అలాగే, పాడి పంటలు బాగున్నాయి, భవన నిర్మాణ రంగము బాగున్నది, విద్యారంగము బాగున్నది, ఆధ్యాత్మిక రంగము బాగున్నది, పరిశోధన రంగము కూడా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. గురువు ఉచ్చస్థానములో ఉన్న కారణముగా పరిశోధన రంగము కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఇన్ని రంగాలు అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అయితే ఒక కింద గీత, దాన్ని ఏమంటారు, కింద గీత గీసుకోవటం అంటారంటే అండర్ లైన్ ఇంగ్లీష్లో, దాన్ని మాత్రం విస్మరించరాదు. మన కష్టం అన్నది సర్వప్రధానమైనది. మన శ్రమను బట్టే ఫలాలు అన్ని రంగాలలో ఉంటాయి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా అలా ఆ శ్రమతో కూడుకున్నటువంటి జీవనాన్ని గడపడము ద్వారా వీటన్నిటికీ ఐశ్వర్యము లభిస్తుందయ్యా అన్నారు. ఇక్కడ ఇంకొక ప్రధానమైన మాట చెప్పాలి. ఒక్కొక్క వ్యక్తి చేతికి ఒక్కొక్క అదృష్టం ఉంటుంది. ఒక మనిషి పుట్టుకే పరమేశ్వరుని యొక్క నిర్ణయం ఉంటుంది. ఆ మనిషి పుట్టినప్పుడే ఆ రాశి కుండలిలో గ్రహాలు ఏవి ఎక్కడ ఉండాలో అలా ఉంటాయి. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి ఒక గొప్ప యోగజాతకుడు. ఏమిటి ఆయన చేతికి ఉన్న గొప్పతనం ఏమిటయ్యా అంటే, అద్భుతమైన నగర నిర్మాణాలు. ఇల్లు కట్టడమే కష్టమైన పని. ఒక ఇల్లు కట్టమంటే చాలా కష్టం. నగరములను నిర్మాణము చేసేటువంటి ఒక మహా అనుగ్రహము ఆ చేతికి ఉన్నది. అందువల్లనే అందరూ చప్పట్లు. మన చేతులకు కూడా పని ఉండాలి, మన చేతులు ఖాళీ ఉండకూడదు. ఆయన చేయి గొప్పదే, కానీ మన చేతులు, మన పని మనం చెయ్యాలి. అందువల్ల ఏమిటి గొప్పతనము? ఇరుకుదారులను ఇంద్రభవనముల ఎదుగుదలను దర్శించినవాడు. ఇరుకు దారులు, 18-15 అడుగుల రోడ్లు ఉన్నాయి ఆనాడు. ఇక్కడ మహాభవనాలు వెలుస్తాయని ఆయన స్వాప్నికుడు దర్శనం చేశాడు. కలగనటము కాదు, ఆయన ఆకారము దాల్చి చూపించాడు. భాగ్యనగరి నిజమగు భాగ్యము గని హైటెక్ సిటీ సృష్టించినవాడు. 18 అడుగుల రోడ్లు, 15 అడుగుల రోడ్లు, 150 అడుగులు, 200 అడుగుల రోడ్లు అయ్యాయి. ఏమీ లేని రాళ్లల్లో ఆయన ఊహ చేశాడు అదంతా కూడా. ఇప్పుడు అమరావతి కూడా, నగరాలన్నీ కూడా నదీ తీరముల్లోనే ఉన్నాయి. చాలామంది విమర్శించారు, ఇక్కడ పెట్టారు ఏమిటన్నారు. ఇక్కడే పెట్టాలి. ఆయన ఎంత ఊహ గొప్పది అంటే, ఆయనకు భగవంతుని యొక్క దివ్యానుగ్రహం ఉన్నది. ఈ మహానగరాలన్నీ మీరు ఏవి చూడండి ప్రపంచంలో గొప్ప నగరాలు. ఢిల్లీ నగరం ఉన్నదంటే యమునా తీరములో ఉన్నది. ఉజ్జయిని మహానగరం ఒకనాడు విక్రమార్కుడు అనే ఆయన, విక్రమార్క శకం అంటారు ఇప్పటికి కూడా. అంటే విక్రమార్క శకం ఏమిటయ్యా, ఎంత గొప్పది విక్రమార్క శకము అంటే, 2081 సంవత్సరమైంది విక్రమార్కుడు పుట్టి. ఆయనకి ఇంద్రుడు ఒక సింహాసనం ఇచ్చాడు, 32 మెట్లు గల సింహాసనం ఇచ్చాడు. దాని మీద కూర్చున్నాడు. ఇప్పటికి కూడా విక్రమార్క సింహాసనం అని చెప్పుకుంటూ ఉంటాము. అటువంటి విక్రమార్కుడు అయినటువంటి మహానుభావుడు, ఆయన కాలములో 9 మంది నవరత్నములు ఉన్నారు. ఒక వరాహమిహిరుడు, కాళిదాసు వంటి మహాత్ములందరూ ఆయన ఆస్థానములో విద్వాంసులుగా ఉన్నారు. ఆ విక్రమార్కుడు 117 సంవత్సరాలు జీవించాడు. 100 సంవత్సరాలు పరిపాలించాడు రాజ్యమును. మొత్తం భారత సామ్రాజ్యాన్నంతా పరిపాలించాడు. ఎంత గొప్ప విషయం చూడండి. 100 సంవత్సరాలు పరిపాలించాడంటే ఆయన 17వ సంవత్సరంలో సింహాసనం మీద కూర్చున్నాడు. ఇంద్రుడు ప్రసాదించిన సింహాసనం అది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఆ ఉజ్జయిని రాజధాని, ఉజ్జయినిలో ఏమున్నది? కాలపురుషుడు, మహాకాళుడు ఉన్నాడు అక్కడ. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ మనకు 2 ఉన్నాయి.
ఒకటి ఉత్తరాయణము, ఒకటి దక్షిణాయనము. మీరు జూన్ 21వ తారీఖున గనక మనము ఉజ్జయినిలో నిలబడ్డామంటే మహాకాళేశ్వరుడి దేవాలయము దగ్గర ఎండ పడితే ఇంత ఎండ కూడా ఇట్లా నీడ కూడా పక్కకు రాదు. మనిషి ఎంతుంటే అంతే ఉంటుంది నీడ. ఈ సూత్రము గ్రహించారు. గ్రహించి హిస్టారిక్ ప్రైమ్ మెరిడియన్గా మన వాళ్ళు నిర్ణయించారు. అందుకనే కాలమునకు అధీశ్వరుడు కాళేశ్వరుడు. అక్కడేమన్నా విశ్వనాథుడు వెలిసుండొచ్చు, ఇంకో స్వామి వెలిసుండొచ్చు, కాదు, కాళేశ్వరుడు వెలిసి ఉన్నాడు అక్కడ, మహాకాళేశ్వరుడు. అందుకనే అక్కడ మంగళనాథ దేవాలయము కూడా ఉంది. మంగళుడు అంటే కుజుడు, కు జహ, భూమికి పుట్టినవాడు. ఈ కోటాను కోట్ల సంవత్సరాలు భూమి తిరగటం వల్ల ఒక శకలము వెళ్ళి కుజుడుగా స్థిరమైపోయింది ఈ అనంత ఆకాశ అంతరిక్షములో. అటువంటి కుజుడు. అందుకని రష్యా గొప్పది, ఇంకో దేశం గొప్పది, కానీ భారతదేశమే గొప్పది. ఎందుకంటే మన శ్రీహరికోట నుంచే